హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగాను. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ప్రతిరోజులానే ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ వీక్ అంతా కూడాను మీకు నచ్చిన హర్రర్ని అయితే వేయబోతున్నాను. కాబట్టి మీ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేసి నాకు పలానా హర్రర్ ఇష్టం అండి, ఆ హర్రర్ వెయ్యండి అని అంటే దానికి సంబంధించిన స్టోరీని అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీక్ మాత్రమే. అండ్ అలాగే ఒక్కసారి రిక్వెస్ట్ మీరు అడిగిన తర్వాత మీకైతే ఛాన్స్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ అయితే వస్తుంది. మీరు ఇంకోసారి అడగడానికి అయితే లేదు, ముందే చెప్పేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ రోజు వీడియో మన వీరమణి సిస్టర్ అయితే అడిగారు. అదేంటి అని అంటే, సిస్టర్ పగబట్టిన గాలి గురించి, దేని గురించైనా స్టోరీ చెప్పండి అని. అంటే రీసెంట్గా నేను దాని గురించి ఒక స్టోరీ అయితే విన్నాను. సో ఆ స్టోరీ నేను మీతోనైతే షేర్ చేయబోతున్నాను. అదేంటి అని అంటే, అనూష వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళ ఇంకొక అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు, తర్వాత అనూష అన్నమాట. అయితే వాళ్ళిద్దరూ పెద్దవాళ్లే. పెద్ద అన్నయ్య ఏమో జాబ్ చేస్తున్నాడు అప్పటికే, రెండో వాడు జాబ్ ట్రయల్స్ అయితే ఉంది. అనూష పెళ్ళిడికి అయితే వచ్చిందనమాట. ఇంకా అంటే కొన్ని ఏరియాస్లోని త్వరగా చేస్తారు కదా, 18 తర్వాత ఎప్పుడైనా చేసేస్తారు, 25 లోపు. మరి అలానే అనూషకి అప్పటికి ఇంకాను, అనూషకి 19 years. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడట్లేదు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇంకా అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు కదా, ఇంకా పెళ్లి చేయరా, అక్కడ పలానా చోట ఒక అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయికి బాగుంటాడు అని. అలా అయితే చాలా సంబంధాలు వచ్చాయి కానీ అనూష వాళ్ళ నాన్నగారు అయితే అప్పుడే చేయను అని ఆపుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు అర్జెంటుగా సాయంత్రం సమయంలోని కారులోనైతే వెళ్తున్నారు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి. ఇంట్లోని అనూష వాళ్ళ పెద్దన్నయ్య ఇంకా వాళ్ళ బామ్మ అయితే ఉంది. అయితే వాళ్ళ చిన్నన్నయ్య అనూష వెనకాతల సీట్లోనైతే కూర్చున్నారు. వాళ్ళ అమ్మగారు బాగా ఏడుస్తున్నారు అనమాట. అనూష ఊరుకోమ్మ, ఏడకమ్మ అని చెప్తుంది. ఏంటి అని అంటే, అనూష వాళ్ళ మామయ్య కూడా పెద్ద ఏజ్ ఏం కాదు, 25 years అయితే ఉంటాయి తనకి. సో తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అసలు ఎందుకు చనిపోయాడు, ఏమైంది, ఏంటి తెలియదు వీళ్ళకి. కొంచెంగా నాలెడ్జ్ ఉంది, ఏదో జరిగింది, సంథింగ్ రాంగ్ అని చెప్పేసి. సూసైడ్ చేసుకున్నాడని తెలుసు కానీ ఎందుకు చేసుకున్నాడు, దేనికోసం చేసుకున్నాడు అనే విషయం అయితే వీళ్ళకి పర్టికులర్ గానైతే తెలీదు. ఎప్పటి నుంచో అనూషనైతే ఇష్టపడుతున్నాను అక్క, అదేంటి అనూషాన్ని నేను చేసుకుంటాను అక్క అని ఎప్పుడు అంటూ ఉండేవాడు అనమాట. సో అలాంటిది ఏంటి ఆల్ ఆఫ్ ఏ సడన్ తను అలా చేశాడు అని ఈవిడైతే బాధపడుతూ ఏడుస్తుంది. ఇంకా అనూష కూడా ఓదారుస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ తాతయ్య అయితే లేడు, అమ్మమ్మ ఇంకా అలాగే ఈ మామయ్య, ఆఖరి మామయ్య అన్నమాట అనూషకి. ఇంకా తినకన్నా ముందు ఇంకొక 3 మామయ్యలు అయితే ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళ మటుకు వాళ్ళు వేరు కాపురాలు పెట్టుకొని అయితే ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఈ మామయ్య అయితే ఉంటాడు, వెంకట్ అన్నమాట తన పేరు. అయితే వెళ్ళేసరికి గుమ్మంలోనైతే వేసేశారు. పూర్తిగా తన ఒళ్ళంతా కూడాను కొంచెం నల్ల రంగులోనైతే మారిపోయి ఉంది. వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికే కాస్త లేట్ అయిపోయింది, 8 అలా అయిపోయింది. మరి అప్పటికే బయట లైట్లు అది పెట్టారు. ఇంకా అలాగే జనాలందరూ కూడా, పల్లెటూరు కదా, జనాలందరూ కూడా వచ్చేసి ఉన్నారనమాట. అందరూ ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు. అయ్యో ఎంత పని అయిపోయింది ఈ కాలంలోని కృష్ణమ్మకి అని చెప్పేసి ఏడుస్తున్నారు. అయితే వీళ్ళు కార్ దిగి లోపలికి అయితే వచ్చారు. ఈలోగా అనుషాని చూడగానే వాళ్ళ అక్కలేమో పక్కకైతే లాక్కు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళండి, మీరు చూడండి అని చెప్పేసి. ఏమత్తా అంటే, ఏం లేదే, ఎందుకులే, ఇక్కడే ఉండు, భయపడతావు, నువ్వు చిన్నపిల్లవు కదా అంటూ వెనక్కైతే లాగేశారు.
అదేంటత్త అలా అంటారు, మావయ్యని ఆఖరిసారి చూడడం కదా, ఒకసారి చూసి వచ్చేస్తాను అంటూ అనుష అయితే వాళ్ళని వదిలించుకొని ముందుకైతే వెళ్ళింది. వాళ్ళ అమ్మ కూడా రమ్మని పిలుస్తుంది అనమాట దూరం నుంచి, రా అనుష రా రా అంటూ పిలుస్తుంటే పాపం ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. అయితే అనుష ఆ రోజు 3వ రోజు స్నానం చేసేసి తలకు స్నానం చేసేసి ఉంది. సాయంత్రం వీళ్ళు బయలుదేరే సమయానికి జడ వేసుకోకుండా శుభ్రంగా దువ్వేసుకొని క్లిప్ పెట్టుకొని తనైతే బయలుదేరిపోయింది అనమాట. బయలుదేరిపోయింది. ఇంకా అలానే శవం దగ్గరికి అయితే వచ్చింది, వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి చూసేసరికి నల్లగా మొహం అంతా కూడాను మారిపోయి ఉందన్నమాట. కనుగుడ్లు కొంచెంగా ఇలా ఉబ్బిపోయి అయితే ఉన్నాయి, బయటకు వచ్చేసినట్టు. నాలుకైతే బయటికి లాగా పడిపోతుందన్నమాట. పడిపోతుంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఈ పోలీసులు కేసులు ఇవన్నీ కూడా వాళ్ళు అసలు వెళ్ళరు అటుపక్కకి. కొంతమంది అంతే, ఎంత జరిగినా కూడా ఇంట్లోనే అంత మాఫీ అయిపోతుంది. మా ఇది వాళ్ళకి తగ్గట్టుగాను ఊర్లో వాళ్ళు కూడా సహకరిస్తారు. సో అందుకనే తను అలాగా సూసైడ్ చేసుకున్నా కూడాను పోలీసులకైతే చెప్పలేదు. కామ్గాను శవాన్ని అయితే ఇంకా దహనపరుద్దామని చెప్పేసి వాళ్ళు ఆపారనమాట. ఎందుకనంటే సాయంత్రమే అంటే 4:30 సమయానికైతే శవాన్ని దించారు. ఇంకా అందుకనే అప్పుడు వాళ్ళు ఏం చేయకూడదు కదా, అందుకనే ఆపేశారు. మర్నాడు చేద్దాము మిగతా కార్యక్రమం అంతా కూడాను అని చెప్పేసి. సో చూడగానే భయపడిపోయింది అనుష. భయపడుతూ వాళ్ళ అమ్మని అయితే గట్టిగా పట్టుకుంది. వాళ్ళ అమ్మ ఏమో చిన్న తమ్ముడు కదా, చూసి తట్టుకోలేక ఏడ్చేస్తుంది, బాగా ఏడ్చేస్తుంది. ఏమైందమ్మా అంటే వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా కోపంగాను వాళ్ళ ఆయన కాసి అనుష కాసి అయితే చూస్తుంది. కృష్ణమ్మ చూస్తుంటూ తను ఇంకా ఏడుస్తుంటే అమ్మ ఏడకమ్మా అంటూ ఓదారుస్తుంది అనుష వాళ్ళ అమ్మ. ఇంక ఇలానే కొనసాగింది. వాళ్ళ అత్తలు పక్కకి తీసుకువెళ్ళి ఎందుకే వెళ్ళావు అని అంటుంటే అదేంటి అత్త అలా అంటారు, మామయ్యని ఆఖరిసారు కదా చూసుకోవడం అని అంటుంటే మామయ్యే గొప్ప మామయ్యే, వాడు ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు, కనీసం మాతోనైనా చెప్పాలిగా, అయినా నువ్వు కాకపోతే ఇంకెవరూ దొరకరా ఏంటి మా మరిదికి, నువ్వే కావాలి అంటూ నీ వెనకాతల అంతగా తిరిగాడు. నువ్వు కూడా ఏంటనంటే చిన్నప్పటి నుంచి మామయ్య అంటూ వాడి దగ్గరే తిరిగేదానివి. వాడేమనుకుంటాడు, చిన్నపిల్లవాడు, నువ్వు ప్రేమిస్తున్నావా అనుకున్నాడు, నీకు ఇదంతా తెలీదా అంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట్లాడుతుంటే అప్పటి వరకు అనుషకి బుర్ర అయితే ఎలగలేదు. అప్పుడు అర్థమైందనమాట. అయితే మామయ్య అంటే అప్పుడు వాళ్ళైతే చెప్తున్నారు, మీ నాన్నతో మాట్లాడాడంట మొన్న ఏదో అమ్మకి చెప్పి ఈ విషయం. అమ్మేమో అయితే బావతో మాట్లాడు, బావ ఓకే అంటే చేసేస్తాను అని అనడంతో మీ నాన్నతో మాట్లాడితే మీ నాన్న చాలా కోపంగా మాట్లాడాడంట. అంతేకాదు నీలాంటి వాడికి నేనెందుకు ఇస్తాను, అయినా నా కూతురికి ఇంకా వేరే సంబంధమే దొరకదా, అలా ఇలా అని మామయ్యని తిట్టాడంట అని ఆ విషయాలన్నీ కూడాను అనుషకైతే చెప్పారు. అంతే, అనుష భయపడిపోయి అలానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు మామయ్య నా వల్లనే చనిపోయాడా అని తను నిర్ఘాంతపోయిందనమాట. అవును నీ వల్లే అంటూ వాళ్ళైతే చెప్తున్నారు. కనీసం అనుషతో మాట్లాడినా పోనీ ఆ తర్వాత ఏమవునో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కొంచెం అది సాల్వ్ అవునేమో, లేదు అనంటే తర్వాత అని చెప్పి దాటేసినా కొంచెం బాగుండిపోను. అలా కాకుండా ముక్కుసూటిగా అనుష వాళ్ళ నాన్న నీకు ఇవ్వను అనడంతో తనైతే ఇంకా అలా సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకున్నాడు. అయితే ఇంకా ఏదో విషయం ఉంది అని అనుష మనసుకైతే తోస్తుంది. ఊరికనే మామయ్య అలా చేసుకోడు కదా, కనీసం నాతోనైనా మాట్లాడతాడు కదా అని అనుకుంటుంది. ఇంకా ఏమైందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంది, ఏడుస్తోంది. ఈలోగా వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చింది. ఆ కృష్ణమ్మ వచ్చి వాళ్ళ అమ్మాయిని, కూతుర్ని, ఇంకా వాళ్ళ అల్లుడిని కూడా తిడుతుంది. మీ వాళ్ళనే నా కొడుకు చనిపోయాడు, ఏ మొహం పెట్టుకొని వచ్చారు, అక్కర్లేదు అనుకున్నారు కదా సంబంధం, మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చారు, పొండి అలాగే ఇలాగా అని తిడుతుందనమాట. తిడుతూ ఉంటే ఆవిడేమో అలా అంటావేంటమ్మా, దానికి ఆడికి చాలా దూరం అయితే ఉంది, అంటే ఏజ్ గ్యాప్ ఉంది కదా, అందుకనే వద్దని ఉంటారులే మా ఆయన, ఆ మాత్రం దానికి అయినా వీడు ఇలా చేసుకోవాలా అలా ఇలా అని ఈవిడ కూడా అంటుంది, మాటలు అంటుంది. ఇంకా పెద్దవాళ్ళు వచ్చి ఆపారు, ఊరుకోండమ్మా
చావింట్లోని ఇలాంటి మాటలన్నీ కూడా అనుకోకండి అని చెప్పేసి. మొత్తానికి అలానే అయిపోయింది. మర్నాడు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేశారు. అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు కూడా అక్కడ ఉండకుండాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే, వద్దు అప్పుడే వెళ్ళకండి, 11 రోజుల వరకు మీరు ఇక్కడే ఉండి అప్పుడే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే ఆపేసింది. కృష్ణమ్మ అయితే ఆపేస్తే సరేనని చెప్పేసి ఉండిపోయారు. ఈ అల్లుడును ఇంకాను అనుష వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, చిన్న అన్నయ్య, వాళ్ళిద్దరునేమో రిటర్న్ అయిపోయారు అనమాట. మాకు పనులు ఉన్నాయి, మేము వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తల్లి కూతురుని ఇక్కడైతే వదిలేశారు. అయితే ఇంకా ఆ రోజు 3వ రోజు చిన్నదినము, ఆ రోజు అనుషకి 5వ రోజు. అయితే తను స్నానానికి అని చెప్పేసి వెనకతల పెరట్లోకి అయితే వెళ్ళింది. వాళ్ళ అమ్మ వెళ్తున్నప్పుడు ఇంకో పసుపు రాసుకో అని చెప్పేసి ఇచ్చింది. సరే ఇంకా తను స్నానానికి అయితే వెళ్ళింది. స్నానానికి వెళ్ళి వాళ్ళదేంటి అని అంటే బయటన అనమాట స్నానాల గది అన్నీ, అక్కడ రేకుల తలుపు ఉంటుంది కదా, అలాంటి తలుపు అనమాట. తను స్నానానికని బట్టలు తీసి లంగా ఇక్కడి వరకు కట్టుకొని స్నానం చేస్తూ ఉంటే ఈలోగా తన వెనకాతల ఎవరో వచ్చి నించున్నట్టు, తనని తడుముతున్నట్టుగా తను మొహానికి సబ్బు రాసుకుంది. అయితే ఆ టైంలో తనని బ్యాక్ సైడ్ తడుముతున్నట్టుగానైతే తనకి స్పర్శ తెలుస్తోంది. గబుక్కుమని తను వాటర్ అయితే మొహం మీద వేసుకొని వెనకాతలంతా చూసింది, ఏం లేదు. తను ఎందుకనో భయపడింది. ఇంకా గబగబా స్నానం చేసేసి పసుపు రాసుకొని వంటికి తను బట్టలు మార్చుకొని అయితే బయటకు వచ్చేసింది. ఈలోగా అట్నుంచి వాళ్ళ అత్త అయితే వస్తుంది, చిన్న అత్త. అంటే 4 అన్నదమ్ములు కదా, 3వ ఆవిడ అనమాట. అయితే ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. ఏంటే పసుపు భలే రాసుకున్నావు, అచ్చు పెళ్లి కూతురులా ఉన్నావు తెలుసా అని అంటుంది. కొంచెం పెందలాడనే 5వ రోజు స్నానం అయితే చేసేసింది అమ్మాయి. అందుకే ఆ టైంలోని ఎవరు లేరు, ఇంకా చీకటిగానైతే ఉంది. తను నడుచుకొని వస్తూ చూసి, అబ్బా భలే ఉన్నావు, అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు తెలుసా, నిన్ను నేను తీసుకువెళ్ళిపోతాను అని కోపంగానైతే అంది తను కాస్త చూస్తూ. అది కూడా అదొక రకంగా మాట్లాడింది. తను మాట్లాడేసరికి ఒక్కసారిగా అనుష ఎందుకనో జల్లు మందనమాట, భయపడింది. అత్త ఏంటి మాట్లాడుతున్నావు, ఎక్కడికి తీసుకువెళ్ళిపోతావు అంటూ తను పట్టుకుంది. ఇలాగా పట్టుకుండేసరికి నార్మల్గా అయిపోయింది. ఏమంటున్నావు అని తను రిటర్న్లోని తనకి క్వశ్చన్ అయితే వేస్తుంది అనమాట, ఏమంటున్నావు అని. అదే ఇప్పుడు ఏదో అన్నావు కదా, పెళ్లి కూతురులా అన్నావు, నిన్ను నేను తీసుకువెళ్ళిపోతానని ఏదో మాట్లాడుతున్నావు అంటే, నేనేం మాట్లాడానే, ఏం మాట్లాడలేదు, వెళ్ళు వెంటనే లోపలికి వెళ్ళు అని అంటూ తనైతే అయిపోయింది. ఇంకా తను ఏంటంటే మిగతా పనుల్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది. ఆ రోజు భోజనాలు అన్నీ అయిపోయాయి. సాయంత్రం అందరూ ఏంటి అని అంటే బాగా అలిసిపోయారనమాట. ఉన్నిదేదో తినేశారు. ఇంకా అక్కడే కిందన వీళ్ళు ఏంటి అని అంటే పెద్ద లోగిలి ఇంట్లోనే మధ్యలోనే ఒక 4 స్తంభాలు ఉండి మధ్యలో అంతా కూడాను కాళ్ళు కడుక్కోవడానికి అవి పెట్టి ఉంటాయి కదా, అలాంటిది అనమాట. చుట్టూ అంతా కూడా ప్లేసే కదా, అక్కడ అంతా కూడాను పక్కలు వేసేసుకొని పడుకుని పోతారు. మరి అలానే అక్కడ పక్కలు వేసుకున్నారు. 2 రూమ్లు అయితే ఉన్నాయి, బెడ్రూమ్లు, ఒకటి కిచెను, ఇంకా ముందునేమో వరండా లాగా అయితే ఉంటుందన్నమాట. వరండాలోని ఎవరో పెద్దవాళ్ళు 2 పడుకున్నారు. మిగతా ఈ లోపల అంతా కూడా లోగిల్లోని చిన్నపిల్లలు ఆడవాళ్ళు అయితే పడుకున్నారు. ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను వేరొక రూమ్లోనే అయితే పడుకున్నారు. వీళ్ళు పట్టణం నుంచి వచ్చారు కదా, వీళ్ళకి ఇక్కడ అలవాట్లు, ఇంకా ఫ్యాన్లు కావాలి వీళ్ళకి. సో అందుకనే అక్కడ దోమలు ఉంటాయని చెప్పేసి లోపల అయితే పడుకుంటే ఆ సమయంలోని అనుష అటు తిరిగి అయితే పడుకుంది. తన కాలి మీద ఎవరో చేయి పెట్టి ఇలాగా తన డ్రెస్ని పైకి లాగుతున్నట్టుగానైతే అయ్యేసరికి తను మళ్ళీ సర్దుకొని మళ్ళీ అటు తిరిగి అయితే పడుకుండేసరికి వాళ్ళ అమ్మ లేచి తలుపు అయితే గడపెట్టేసి మళ్ళీ వచ్చి తినవైపు తిరిగి అయితే పడుకుంది. ఇలా లేచి చూసింది, అమ్మ ఏంటో గడపెట్టింది అని అనుకుంది. మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటే లే అంటూ బుగ్గ మీద అయితే తడుతుంది వాళ్ళమ్మ. లే అని లేపుతూ ఉంటే, ఏమ్మా ఏంటి అని అంటే, ఏంటి నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదా, నేనంటే నీకు ముందు నుంచి ఇష్టం లేదా, మరైతే నాతో అలా ఎందుకు తిరిగావు,
నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదాన్ని, అయినా నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదా అని అడుగుతుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నిద్ర మత్తులో లేపి అంటూ ఉంటే ఒకసారిగాను వాళ్ళ అమ్మ మొహం ఎర్రగానైతే మారిపోయి తను కాస్త కోపంగా చూస్తూ, నేనెవరు ఇంకా గుర్తుపట్టలేదా తింగరదానా అంటూ తన తల మీద ఇలా కొట్టేసరికి అప్పుడు గుర్తొచ్చింది తనకి అనుషకి. తింగరదానా అంటూ తల మీద కొట్టేది వాళ్ళ మామయ్య మాత్రమే. అయితే అలాగా గుర్తొచ్చేసరికి తను ఇంకా భయపడిపోయింది. మామయ్య అంటూ గట్టిగానైతే అరిచేసరికి బయటను పడుకున్న వాళ్ళు అరుపులు విని ఏమైంది అనుష, ఏమ్మా తలుపుతీ అని అంటుంటే ఈవిడ అప్పటికి స్పృహలోకి వచ్చింది. ఏంటిల్లు అంటూ గబగబా వెళ్ళి తలుపు అయితే తీసింది. ఏమా అనుష అలాగ అరుస్తుంది, ఏమైంది అని అంటే అనుష పరిగెత్తుకుంటూ బయటకు అయితే వచ్చేసి మావయ్య అమ్మ దగ్గర మావయ్య ఉన్నాడు, చిన్న మావయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళకైతే చెప్తూ ఉంటే, కాదులే అమ్మా ఏం కాదులే, కంగారు పడకు, అలా అవుతుంది, చనిపోయి ఎక్కువ రోజులు కాలేదు కదా, పైగాను బలవన్మరణం కదా, అలా కనిపిస్తూ ఉంటాడు, నువ్వు భయపడకు ఏమనుకోకు అని చెప్పేసి మా దగ్గర పడుకో, ఇక్కడ పడుకో అని చెప్పి అక్కడ బయటన అయితే పడుకోమన్నారు. పడుకుంది. ఇంకా మర్నాడు ఏంటంటే తనకి భయం వేసేస్తుంది అనమాట. ఏంటి ఇలాగా కనిపించడం ఏంటి, అమ్మలోని మావయ్య ఇలా మాట్లాడడం ఏంటి అమ్మలోకి వచ్చి అని అనుకుంటుంది. ఇంక ఈలోగా వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు వీళ్ళిద్దరికి, ఎంతకాలం అక్కడ ఉంటారు, 11 రోజులు ఏం అవసరం లేదులే, వచ్చేసేయండి మళ్ళీ వెళ్తురు అని వాళ్ళ అమ్మకైతే చెప్తుంటే, లేదండి అమ్మ ఒప్పుకోవట్లేదు, ఉంటానులేండి అమ్మకు తోడుగా ఉంటుంది అని చెప్పి ఏదో రకంగా ఒప్పించింది. అనుషకు మటుకు మనసులోని భయం వేస్తుంది అనమాట, ఇక్కడ ఉండే కన్నా వెళ్ళిపోతే బాగుంది కదా అని. సరే ఇంకా ఆ రోజు కూడా అలానే స్నానానికి అయితే వెళ్ళింది. తనకి స్టిల్ బ్లీడింగ్ అయితే తగ్గలేదు. ఇంకా తను ఏంటంటే నీరసంగా అనిపిస్తుంది, నైట్ సరిగ్గా నిద్రలేదు, మధ్యలో ఉలికిపడి లెగిచిపోయింది కదా, ఇలాగా జరిగింది కదా. అయితే మరి స్నానానికి వెళ్ళింది, స్నానం చెయ్యాలన్నా కూడా తనకి భయం వేస్తుంది. ఇంకా అలానే గబగబా స్నానం చేద్దామని చెప్పేసి తను మళ్ళీ అలానే లంగా చుట్టుకొని పైనుంచి నీళ్లు పోస్తుంది. ఈలోగా గాలిలాగా తన్ని టచ్ చేసినట్టుగానైతే అనిపించింది. తనకు ఒక్కసారిగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి ఒంటి నిండాను. వచ్చేసి ఏంటిది అని చెప్పేసి గబగబా నీళ్లు పోసేసుకొని ఇంకా బాత్రూంలోని బట్టలు మార్చుకున్నాను. గబగబా తను ఆ బాత్రూంలో నుంచి అయితే బయటకు వచ్చేసి పక్క నుంచే రూమ్ లోకి దారి ఉంటుందన్నమాట, అటుపక్క నుంచి అయితే రూమ్ లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడే తడి బట్టలు విప్పేసి మారుస్తూ ఉంటే ఎవరో తన్ని చూస్తున్నట్టుగానే తనకు ఒక ఫీలింగ్ అనమాట. పక్కనే ఉండి చూస్తే ఎలా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్ తనకి చాలా చిరాగ్గా ఇరిటేటింగ్ గానైతే ఉంది. ఇంకా ఈలోగా తను బట్టలైతే మార్చుకుని తను తలుపు తీద్దామని చెప్పేసి పెట్టిన గెడ ఇలా పైకి చూసేసరికి పక్కనే అటుక అనమాట. ఇప్పుడు ప్రతి రూమ్ లోని కూడా ఏంటి అనంటే ఒక పైన సామాన్ దాచుకోవడానికి అటుకైతే పెట్టేవారు ఇంతకు ముందు. అలానే అవి అన్ని కూడా పల్లెటూరు ఇల్లు కదా, సో అలానే ఒక అటుక అయితే ఉంది దానిపైన. ఆ అటుకు పైన అదంతా చీకటిగా ఒక రూమ్ లాగా ఉంటుంది లోపల. ఆ అటుకు పైన తిన్నే చూస్తూ నగ్నంగాను వాళ్ళ మామయ్య అయితే కనిపిస్తున్నాడు. అంతే భయంతోని గజగజలు ఆడిపోయింది. గబుకమని ఆ తలుపు తీద్దాం అనుకుంది, కానీ తీయలేకపోతుంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, వణుకొచ్చేస్తుంది. ఈలోగా తన పైకి ఎగిరాడు, ఒక్కసారిగా ఇలా పైకి ఎగిరాడు. ఆ తర్వాత అనుషకి ఏం జరిగిందో తెలీదు. అనుష అలానే తన రూమ్లోని అలానే పడి ఉంది. బయట నుంచి వాళ్ళ అమ్మ తలుపు కొడుతుంది. ఇంకా ఎంతసేపు అనుష బయటికి రా అని పిలుస్తుంది, కానీ తను లేవలేని పరిస్థితి అనమాట. ఒళ్ళంతా కూడాను చితగొట్టేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది, ఒళ్ళంతా నొప్పులు. ఇంకా మెల్లగా లేచింది. తనకేంటంటే కళ్ళు తిరిగేస్తున్నాయన్నమాట, ఊపేస్తుంది, తలిసిరేస్తుంది. లేచి వచ్చి తలుపు అయితే తీసేసరికి అనుష ఎలా ఉంది అని అంటే జుత్తంతా కూడా చింపిరిపోయి తన్ని ఎవరో కొడితే ఎలా అయిపోతుందో అలా అయితే కనిపిస్తుంది వాళ్ళ అమ్మకి. ఇంకా వాళ్ళ అమ్మ అనుషని చూడగానే
కంగారు పడిపోతూ లోపలికి తీసుకువెళ్ళి, అనుష ఏమైందమ్మా, ఏమైంది, అలా ఉన్నావేంటి, ఏంటి ఏంటి అని అంటుంటే వాళ్ళ అమ్మని పట్టుకొని గట్టిగానైతే ఏడ్చేసింది. అమ్మ, మావయ్య నాకు ఇలా కనిపిస్తున్నాడమ్మా, అంతేకాకుండా నన్ను అంటూ ఏడుస్తోంది. అంటే ఏంటి ఏమైంది అనుష అంటే ఇలాగ అయ్యింది అని చెప్పింది. చెప్తే పది ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాము, ఏదైతే అది అయింది, నేను అమ్మమ్మకి చెప్పేసి వెళ్ళిపోదాం మనమా అని చెప్పేసి బయటికి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి తలుపులు అయితే వేసేసింది, గెడపెట్టింది. ఇదేంటి గెడపెడుతుందా అమ్మ అని చూసేసరికి మళ్ళీ ఒక్కసారిగా వాళ్ళ అమ్మలోని వాళ్ళ మామయ్య అయితే కనిపిస్తున్నాడు. అతి భయంకరంగాను గొంతు మార్చి తను ఎలా అయితే అంటున్నాడు. ఏంటి అని అంటే, ఏయ్, ఈ విషయం ఎవరికైనా చెప్పావా అంతే సంగతులు, నిన్ను మీ అమ్మని కూడా చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. అంతే, ఇంకా బెదిరిపోయింది. చిన్నపిల్ల, అందులోకి 19 years అమ్మాయి అంటే మరీ పెద్దదా ఏం కాదు కదండి, అంత ఆలోచన ఉన్న పిల్ల అయితే కాదు కదా. బెదిరిపోయి అల్లిపోయి గట్టిగా అరిచేస్తుంది. అరుస్తుంటే మళ్ళీ ఈలోగా వాళ్ళందరూ వచ్చి తలుపులు బాధేస్తున్నారు. ఈసారి ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గెడ అయితే తీసింది. తీసేసరికి ఏమైందమ్మా అనుష అంటే, అక్కడ వాళ్ళ మామయ్యలో అత్తలు ఉన్నారు. వాళ్ళ అత్తని వెళ్ళి గట్టిగానైతే పట్టుకొని, అమ్మ నన్ను ఇలా బెదిరిస్తుంది, భయపెడుతుంది, మావయ్య ఇలాగా అంటున్నాడు అని ఆ విషయం చెప్పకుండా మిగతా విషయాలన్నీ కూడా చెప్పింది. చెప్పేసరికి వాళ్ళకైతే అర్థమయ్యి సరే అయితే ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు, మధ్యలోనే చూసుకొని ఒక మంచి రోజు, ఈ రోజు మంచిది కాదు, మీరు వెళ్ళకూడదు, వెళ్తే మళ్ళీ మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఒక 2 రోజుల తర్వాత మంచి రోజు ఉంది, ఆ రోజు వెళ్ళిపోదురు గాని మళ్ళీ తిరిగి 11వ రోజు దినకార్యం రోజు మీ అమ్మ వస్తే సరిపోతుంది, నువ్వు వద్దమ్మా, నువ్వు రాకు, అందుకే చెప్పాము ఆ రోజు నువ్వు వెళ్ళకమ్మా, చూడకమ్మా అని వాళ్ళైతే అంటున్నారు. మరి ఇలానే ఆ రోజు అయితే గడిచిపోయింది. ఆ రోజు నైట్ వీళ్ళు ఏం చేశారు అని అంటే, పిల్లలందరూ ఇంకా అలాగే వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మమ్మ, వీళ్ళందరూ కూడాను డాబా మీదకి వెళ్ళి డాబా మీద అయితే పడుకున్నారు. ఆడవాళ్ళందరూ కూడాను పిల్లలతో సహా. మగవాళ్ళు కింద రూమ్లోనైతే ఉన్నారు. ఆ సమయంలోని మధ్యరాత్రిలోని తినికి యూరినల్స్కి వెళ్ళాలి. అయితే తెలుగు వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ గాఢ నిద్రలోనైతే ఉన్నారు. ఈలోగా వాళ్ళ అత్త అయితే కొంచెం మెలకువలో ఉంది, అటు ఇటు కదులుతుంది. చిన్నత్త అత్త అని లేపింది. తనే కొంచెం క్లోజ్ అనమాట, మిగతా అత్తల కన్నా చిన్నత్త క్లోజ్ అనమాట. అత్త అని లేపితే ఏమిటమ్మా అంటే, ఇలాగా బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే, సరే పద అంటూ తన కిందకైతే తీసుకొచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి బాత్రూమ్ వైపు, బ్యాక్ సైడ్ కదా వాళ్ళకి బాత్రూమ్, ఇంట్లో కాదు బయట ఉంటాయి. సరే బయటకి తీసుకువెళ్ళి వెళ్ళమ్మా, ఇక్కడ ఉంటానులే, కంగారు పడకలే అని చెప్పింది. ఎందుకనంటే దీనికి ఆల్రెడీ తెలుసు కదా ఇలా జరుగుతుందని. సో బయటనే నించుని ఉంది. ఈ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి అంతకీ రాదు ఇంతకీ రాదు. తిని అనుకుంది బహుశా స్టూల్స్కి వెళ్ళిందేమో అని చెప్పేసి అక్కడే కూర్చొని కునికేస్తుంటే ఈలోగా గట్టిగా అరుపులు అయితే వినిపించేసరికి అమ్మ అనుష అంటూ తలుపులు అయితే కొట్టింది. ఈలోగా మిగతా వాళ్ళు కిందన పడుకున్నారు కదా మగవాళ్ళు, వాళ్ళైతే లేచి వచ్చారు. వాళ్ళ పెదమామయ్య అయితే వచ్చాడు. ఏమైంది అనుకుంటూ వచ్చేసరికి అనుష ఎందుకు అని అరుస్తుంది, బాత్రూంలోకి వెళ్ళింది బాగారు అంటే, అమ్మ అనుష తలుపుతి అని గట్టిగానైతే అన్నాడు అతను. ఈలోగా అనుష వచ్చి తలుపు తీసి బయటకు వచ్చి వాళ్ళ అతను పట్టుకొని ఏడ్చేస్తుంది. ఏమైంది తల్లి, ఏమైంది, నేను ఇక్కడే ఉన్నానుగా, ఏమైంది అని అంటే, బాత్రూంలో మామయ్య ఉన్నాడత్తా అని ఏడుస్తూ ఉంటే ఈ పెద్ద ఆయన వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తీస్తే ఎవ్వరు లేరు, అంతా నార్మల్గానైతే ఉంది, లైట్ నార్మల్గానే వెలుగుతుంది. కానీ ఈ అమ్మాయికి ఆ బాత్రూంలోకి వెళ్ళింది కదా, వెళ్ళి టాయిలెట్ కానీ కూర్చుండేసరికి లైట్ మిస్కులాడుతూ ఆగిపోయినప్పుడే ఈ అమ్మాయి అరిచే లోపే తన మీద వాళ్ళ మామయ్య వచ్చి పడ్డాడు. ఆ తర్వాత తనతో ఏం చేశాడో తెలీదు. ఇంకా మరి బయటికి తన అరుపులు వినిపించట్లేదు, కేకలు వినిపించట్లేదు. కొంతసేపటికి అరుపులు అయితే వినిపించాయి వాళ్ళ అత్తకి, బయటనున్న అత్తకి. అప్పటికే తనకి బేభత్సంగా డిశ్చార్జ్ అయితే అవుతుంది.
పాపం ఇంకా అలాంటి టైంలోనమాట ఇంకా అలాగా తను గట్టిగా ఏడుస్తుంటే అందరూ లేచారు. పాపం ఈ పిల్ల ఇబ్బందులు పడిపోతుంది, అనవసరంగా వచ్చావు తల్లి అని చెప్పేసి అక్కడే బిందెతో నీళ్లు పోసేసి పసుపు నీళ్లు పోసేసి దిష్టి తీసి లోపలికి అయితే తీసుకువెళ్లారు. ఇంక ఇలా లాభం లేదు, ఏదో ఒకటి చేయకపోతే మరిది ఈ పిల్లని ఉంచేటట్లేడు, అంతేకాకుండా మిగతా వాళ్ళకి కూడాను తను ఉనికి తెలిసేటట్టయితే చేస్తున్నాడు. అంటే ఏదైనా ఒక్కరే ఎవరైనా రూమ్లో ఉంటే అక్కడ ఏవో ఒకటి పడిపోవడం, లేదనంటే స్విచ్లు ఆన్ ఆఫ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇంకా అవన్నీ కూడా వాళ్ళు గమనించుకొని వీడు ప్రాత అయిపోయాడు, లాభం లేదు, ఇలా వదిలేస్తే మనందరికీ కూడా ఇబ్బందే అని వాళ్ళైతే ఫీల్ అయ్యారు. అయితే ఈలోగా ఇంకొక్క రోజు తన అనుష అయితే అక్కడ ఉండాలి, ఇంక ఇలా లాభం లేదని చెప్పి అనుషని తీసుకొని వాళ్ళ పెద్ద మామయ్య, పెద్దత్త, ఇంకాను మూడో మామయ్య, వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఆ ఊర్లోనే వీటిని అంటే దెయ్యాలు పట్టిన భూతాలు పట్టిన వదిలించే వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. అతని దగ్గరికి తీసుకువెళ్తే అతను అయితే చూసి ఈ అబ్బాయి వీళ్ళ మీద పగబట్టి ఇలా చేస్తున్నాడు, పగతోనే ఇదంతా చేస్తున్నాడు అని అతనైతే చెప్పాడు. ఇందుకే ఏంటి అని అంటే అనుష వాళ్ళ నాన్న అమ్మాయిని ఇవ్వనని చెప్పేశాడు. అంతేకాకుండా నీకు మా అమ్మాయికి చాలా ఏజ్ డిఫరెన్స్, అయినా మీలాంటి వాళ్ళకి మా అమ్మాయిని ఎలాగిస్తాను అనుకున్నావు అలా ఇలా అంటూ చాలా తప్పుగానైతే మాట్లాడాడు. ఇప్పుడు తన భార్య అదే ఇంట్లో నుంచి వచ్చింది, తనకి నచ్చితే నచ్చిందని చెప్పుకోవాలి, లేదంటే వద్దు బాబు మీరు ఇంకో సంబంధం చూసుకోండాను, లేదనంటే మా అమ్మాయి ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని ఏదో సాకు చెప్పేస్తే బాగుండిపోను. సాకు కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా చెప్పాడు. అది ఆ అబ్బాయికి నచ్చలేదు. దానికి తోడు కొంచెం కించపరిచినట్టుగానైతే మాట్లాడాడు. ఆ మాటలు తనకి అస్సలు నచ్చక ఇంకా అనుష లేకపోతే నా జీవితం లేదు, ఇప్పటి నుంచి నేను అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇలా అయిపోయింది అని చెప్పేసి తను ఏంటంటే తట్టుకోలేక ఆ రోజు చచ్చిపోయాడు, అలా ఊరే వేసుకొని చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా విన్నారు వాళ్ళందరూ. అయితే ఇప్పుడు ఏం చేద్దాము, మా తమ్ముడని కాదు కానీ అందరినీ ఇలాగా అంటే అందరికీ కనిపిస్తున్నాడు, బాధలు పెడుతున్నాడు, ఏం చెయ్యాలి అని అంటే ఏం చేయడం ఏముంది, ఇంకా బంధించడమే, అడిగి చూద్దాము, తను ఒప్పుకుంటే సరే, లేకపోతే వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి మీ అందరికి ఇంకా ఏమైనా ఇబ్బందులు పెడుతూ ఉంటే మటుకు చేసేదేం లేదు, బంధించడమే అని చెప్పేసి మొత్తానికి వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆ అమ్మాయినే ముగ్గు వేసి కూర్చోబెట్టి ఏవో రిచువల్స్ అయితే చేశాడు. అతను చేసేసరికి ఆ అమ్మాయి మీదే వాలేడు, నేను దీన్ని పట్టుకుపోతాను, నాతో పాటుగాను నాకు తోడుగా ఉంటుంది అనుష, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను దీన్ని ప్రేమించాను, ఇది కూడా నా వెనకాతలు తిరిగేది మామయ్య అనుకుంటూ అది మెచ్యూర్ అయిన తర్వాత కూడాను నాతోని తిరిగింది, అలానే నేనేమనుకోవాలి, వాళ్ళ నాన్న చేయను అని అంటే ఏదో రకంగా దీన్ని చేసుకుందాం అనుకున్నాను, కానీ కాలేజీలోని ఇది ఎవరినో ప్రేమించిందని నాకు తెలిసింది, అందుకనే నేను ఇంకా అది చూసే నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నాను అని అసలు విషయం అయితే చెప్పాడు. అది విషయం ఏంటి అని అంటే ఈ అమ్మాయి అనుష కాలేజీలోని ఎవరినో లవ్ చేస్తుంది, ఏజ్ తన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది కదండి. అమ్మాయి ఎప్పుడు కూడాను మామయ్యని మామయ్యలాగే చూసింది కానీ వేరే విధంగా చూడలేదు, తన మటుకు అదే విధంలో చూశాడు. మరి అలాంటప్పుడు ముందే చెప్పుకోవాలి. సో అన్నీ అయిపోయాయి. ఆ నాన్న తిట్టేసరికి ఈ అబ్బాయి ఏం చేశాడు, కాలేజీకి వెళ్ళాడు, అనుషాని తీసుకుపోదాము, తనతో మాట్లాడదాము అని. మరి ఏమనుకున్నాడో ఏంటో, కాలేజీకి వెళ్తే అక్కడ అనుషాని వేరొక అబ్బాయితోనైతే చూశాడు. అయితే ప్రేమిస్తుంది అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇలా చేసుకున్నాడు. అయితే ఇంకా అప్పుడు అయితే ఏం చేయమంటావు, ఎవరి జీవితాలు వాళ్ళవి, నువ్వు ముందే చెప్పుకొని ఉండాలి, లేదు అని అంటే వదిలేసుకోవాలి, నీకంటూ ఒక జీవితం ఉంది కదా, నీకంటూ తల్లి ఇంకా అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా నీ జీవితాన్ని అర్ధాంతరంగా ఇలానే నువ్వు హతం చేసుకున్నావు,
అది నీ కర్మ అని అతనైతే అంటున్నాడు. వెళ్ళిపో మరి ఇక్కడి నుంచి, వద్దు ఈ అమ్మాయిని ఇంకా బాధించొద్దు అని అంటూ ఉన్నా కూడా లేదు నేను దీన్ని తీసుకుపోతానంటే తీసుకుపోతాను, నాకు బాగా ఇష్టం అనూష, నేను దీన్ని వదలను అని ఇంకా పేచి అయితే పెడుతున్నాడు. ఇంకా అప్పుడు అతను ఏం చేశాడు అని అంటే ఆ ప్రాతని వాళ్ళ అనుమతితోనే, వాళ్ళ అన్నదమ్ముల అనుమతితోనే బంధించేసి దూరంగా తీసుకెళ్ళి కప్పెట్టేశారు. మరి ఇదండి ఈ రియల్ ఇన్సిడెంట్. నాకు ఎలా వచ్చింది అని అంటే మా పిన్ని గారి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ షేర్ చేశారు. ఆవిడ ద్వారా నాకు ఈ రియల్ ఇన్సిడెంట్ అయితే వచ్చింది. మరి ఈ ఇన్సిడెంట్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.